నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మరి జనవరి నెలలో ఏ ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా చివరిది మీనరాశి గురించి చెప్పండి. మీనరాశి వాళ్ళు ఈ నెల అంతా జాతకం ఎలా ఉంటుంది అండ్ పరిహారాలు ఏం పాటించాలి వివరించండి. ప్రప్రదంగా మా గురుదేవులకి, నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చల్లములకు శిరసు వంచి నమస్కరిస్తూ, తల్లి, ప్రథంగా మనం మీనరాశి గురించి మాట్లాడేటప్పుడు 1/1/2021 అంటేనే నెంబర్ 7 ఎప్పుడు చెప్తున్నా, ప్రతి రాశిలో చెప్పాను. 7వ నెంబర్ తోటి కొత్త సంవత్సరం, నూతన సంవత్సర, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నా 12 రాశులకు తెలియజేస్తూ, వస్తున్న నూతన ఆంగ్ల కొత్త సంవత్సరం అనేది 7వ నెంబర్, అంటే 7వ వారంలో శని భగవానుడితో ప్రారంభం వస్తుంది. 2/1/2021 అన్నా కూడా న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం 8తో శని భగవానుడు ప్రారంభం అవుతున్నాడు. 2 పంచగ్రహ కూటములు వస్తున్నాయి. 14/1/2021, 28/1/2021 2 పంచగ్రహ కూటములు వస్తుంది. దీని ప్రభావితం ఎలా ఉంటుంది? ఈ ఒక ఇయర్ మొత్తం కొత్త నూతన సంవత్సరం 2021 అంటే 1/1/2021 నుంచి 31/12/2021 వరకు కూడా ఎలా ఉండబోతుందని ఇంకో వీడియో నేను మా తల్లిదండ్రులందరి కోసం అందిస్తాను. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి మీనరాశి గురించి చూసినప్పుడు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిగిన మా మీనరాశి కలిగినటువంటి సర్వ భక్తులకు కూడాను ఈ మాసాంతం కూడాను ఎలా ఉంటుందని మనం గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినప్పుడు, ఈ రాశి అధిపతే గురువు. ఆ గురువే ఈ రాశికి దశమాధిపతి, ధనస్సు కూడా ఆయనే గురువు. ఆ గురువు ఇప్పుడు లాభస్థితిలో ఉండడం అనేది నిజంగా కూడాను మంచిదే. దాని గురించి ఆలోచించడంలో ఆర్థికంగా కొంచెం పరిపుష్టి కలిగించుకునేదానికి మీనరాశికి అవకాశం వస్తుంది. సంతాన విషయాలు పంపించడానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ రాశికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ప్రస్తుతానికి దశమ స్థానంలో 3వ తారీఖు నాడు ఆయన మకరంలో రావడం కూడా మంచిదే. దానివల్ల కూడాను విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన, వ్యాపార విషయాల్లో కొంచెం మీనరాశి వారికి సపోర్ట్గా ఉంటుందని మనం భావించుకోవచ్చు. అలాగనే కూడాను ఈ అద్భుతమైనటువంటి మీనరాశికి షష్ఠమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా రాశికి దశమ స్థానంలో ఉండడం కూడాను వృత్తిపరమైన విషయాల్లో, ప్రమోషన్లో, రాజకీయాల్లో కొత్తగా ఉత్సాహభరితంగా కూడాను కొత్త ఉద్యోగాలు ఏదైనా కనుక పడితే మీరు ప్రయత్నించేయండి, శుభం జరగడానికి మీనరాశి వారికి అవకాశం వస్తుంది. కానీ ఆయన 14వ తారీఖు మళ్ళా మకరంలోకి వస్తున్నాడు. ఇకపోతే ఈ యొక్క మీనరాశికి అష్టమాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడాను 3వ తారీఖు నాడు ఆయన కూడాను నవభాగ్య స్థానం నుంచి దశమ స్థానానికి రావడం జరుగుతుంది. అంటే ఎక్కడికి వస్తున్నాడు? ఆయన ధనుసులోకి వస్తున్నాడు. ధనుసు తర్వాత మళ్ళీ 28వ తారీఖు ఆయన వస్తున్నాడు. అంటే ఇటు టోటల్గా నేను చెప్పినవన్నీ చెప్తూ ఏం చెప్పాను ఇక్కడ, బుధుడు, రవి, శుక్రుడు, గురువు, శని భగవానుడు కూడా వస్తున్నాడు. శుక్రుడు 28 దాకా వస్తున్నాడు కాబట్టి ఈ 4 గ్రహాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందువల్ల ఏమైంది, ఇందాక నేను చెప్పిన ప్రమోషన్స్ వస్తాయని చెప్పాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను, వ్యాపారాలు వస్తే బాగుంటాయని చెప్పాను, విద్య బాగుంటుందని చెప్పాను, సంతానాలు బాగుంటాయని చెప్పాను, అన్నీ బాగానే ఉంటాయని చెప్పాను. కానీ ఇన్ని బాగున్నా కూడా నీ యోచించిన విధానంగా నీవనుకున్న పందాలో నీకున్నటువంటి శక్తి అనుసారము లేకపోతే నీకున్న టార్గెట్ని సెట్ అవుతానికి కష్టం అవుతుంది. ఇదేందా ఇప్పుడు దాకా పొగిడి రామన్న అంటూ కింద విచారం ఎత్తి పైనుంచి ఒకేసారి కింద పడేసాం అనుకోవాకండి. అక్కడ ఉన్న పరిస్థితి ఎందువలంటే ఆ రాశి ఇక్కడ చాలామంది ఏమంటారంటే అంత ఏకాదశ, ఇక్కడ మంత్రంలో కూడా ఒక మాట ఉంటుందమ్మా, ఏకాదశ స్థాన ఫలావ్యాప్తి ద్వారా సకల గ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ మంత్రం ఏ చెప్తాం, ఏకాదశ స్థానంలో ఏ గ్రహాలున్నా పవర్ఫుల్, తిరుగులేదు, ఎదురులేదని చెప్తారు. అసలు శాస్త్ర ప్రమాణం ఇది. లాభస్థానం అంటారు దాన్నే. లాభస్థానం అంటేనే ఏకాదశ స్థానం, ఏకాదశ స్థానం అంటే లాభస్థానం, అదే 11వ స్థానం. కాబట్టి ఆ స్థానంలో ఏ గ్రహ భగవానులు ఉన్నా కూడా ఎదురులేదంటారు. ఇక్కడ నేను వచ్చాను కేవలం జిమ్మకు గుట్టించాను, కాదయా కొంచెం ఇబ్బంది వస్తుంది మీకు అన్న. ఎట్లా వస్తుంది ఇది బై ప్రాక్టికల్గా చూసుకున్నాం. ప్రాక్టికల్గా చూద్దాం మనం ఇప్పుడు దీన్ని. మీన రాశి వాళ్ళు చూడండి మీరు, ఎందువల్లంటే ఆ రాశికి లాభస్థానంలో ఉండదా అన్నటువంటి శని భగవానుడు ఎవరు? ఈ రాశికి వ్యయాధిపతి అయిన కుంభానికి అధిపతి అయినటువంటి వాడు, మకరానికి అధిపతి అయిన శని భగవానుడు అక్కడనే ఉండి ఆ రాశిలో నుంచి తన యొక్క 3వ చూపుతోటి మీనాన్ని చూస్తున్నప్పుడు మందగమనం ఏర్పడుతుంది. అది రహస్యం. దాంతోడు మొత్తం కలిసి అక్కడే ఉన్నారు. గురువు, రవి, బుధుడు అంతా ఇవ్వాల్సినటువంటి బలమైన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇస్తారు, నీవు యోచించంత కష్టం అవుతుంది. అలాగే రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి కుజ భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. అది కూడా కొంత మంచిదే. కాస్త వివాహ విషయాల్లో కొంచెం పట్టు సాధించాలి, కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే ఫలితం వస్తుంది. దాని రాజధాని ఆయన మేషంలో స్వస్థానంలో బలంగా ఉన్నాడు, ద్వితీయంలో ఉన్న తప్పేం కాదు. 100% ఆర్ సక్సెస్ వివాహ విషయాల్లో కానివ్వండి, దాంపత్య జీవితాల్లో కానివ్వండి, ఏదో ఇంతకుముందు గొడవలు ఉన్నా సెట్టుకోవడం, భూ వ్యవహారాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, వీటిలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే రాశికి తృతీయంలో ఉన్నటువంటి
రాహు యొక్క ప్రయాణం వల్ల విదేశాలను వెళ్ళటం వల్ల కొత్తగా స్టాంపింగ్ అవ్వడం కానీ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ కొంచెం మంచిగా ఉందానికే ఉంది. ఇక్కడ వాళ్ళకు కూడా మనకు బలంగానే ఉందని మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశికి నవభాగ్య స్థానంలో కేతు ఉండడం అనేది తప్పు అవుతుంది. ఇక్కడ గురువు, రవి, బుధ, శని భగవానుతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉందో కేతువు నవభాగ్య స్థానం ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నట్టుండి ఏదో మాటలతో గారెడితో ఏదో రకంగా నీ చేతుల రూపాయి బయటికి పోవడానికి అవకాశం వస్తుంది. అంటే అది ఒక రకంగా మాటల వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా మోసపోవడం అనుకుంటారు, మీరు ఎట్లా ఉంటారు, జరిగేది మాట వాస్తవం. ఎడు తిరిగి నీ యొక్క రూపాయి అనేది ఖర్చు అవ్వడం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఇబ్బంది కలుగుతున్నది. ఇలా ఈ ఉన్నటువంటి మొత్తం 9 గ్రహస్థితులు 12 రాసుల నుంచి ఒక తల మనం విశ్లేషణ చేసుకొని నక్షత్రాలు చూసి చెప్పుకున్నప్పుడు ఈ జనవరి మాసాంతం జరిగేది ఉంది. ఇది ఇంకొక మాసానికి ఇది వర్తించుతా అనుకోవాకండి. ఇది అందుకని చంద్ర ఆధారిత విధానము అని కూడా చెప్పాను నేను దీంట్లో. ఇది ఓన్లీ మీ గ్రహచారంగా కలిగినటువంటి జన్మ నక్షత్రం అంటే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చెప్పే నక్షత్రం కానీ మీ పేరు మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేది కానీ దాన్ని బట్టి చూసినప్పుడు ఇది గోచార రీత్యా అంటారు. చంద్ర ఇది 35% పనిచేస్తుంది, 65% లగ్నాన్ని అనుసరించి నడుస్తుంది అన్నమాట. కనుక దీనికి మీకు కొంత పనిచేస్తుంది కనుక దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి చేయండి. ఎవరు నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, ఇబ్బంది పడవాకండి, భయపడవాకండి, భీతెళ్ళవాకండి. దానికి మనం చేయాల్సింది ఏం తెలుసుకోండి. అది డాక్టర్ దంజాల శాస్త్రి చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా పరిహారం తెలుసుకోండి. అది ఎవరు చెప్పినా కూడా ఒకటే నా ఉద్దేశంలో మీరు బాగుంటుంది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పింది వాస్తవం కాదని మీ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ప్రాక్టికల్గా వాస్తవం అనిపించినప్పుడే దాని గురించి దాని ప్రయాణం చేయండి, లేదంటే వదిలేయండి, తప్పేం లేదు దీంట్లో. కాబట్టి దాన్ని ఎప్పుడైతే కూడాను మీ ఆత్మశక్తి ముఖ్యం. అన్నిటికన్నా కూడా మీలో కాన్ఫిడెంట్ రావాలి, మీలో ఒక ఆత్మవిశ్వాసం రావాలి. విశ్వాసం ఆశయంతో పనిచేయండి, విజయం మీదే అవుతుందని మనసా వాచ కర్మణ నా యొక్క మేన రాశి భక్తులకి మాసం చేసి మళ్ళీ నెక్స్ట్ మాసంలో ఏముందో మళ్ళీ నేను తెలియజేస్తాను. కనుక ఈ లోపల ఈ మాసాంతం మీకు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసినప్పుడు దరిదాపులో కూడా మంచి చెడుని ఒకతో బేరేజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడాను 53%, 47% ఉంది. చాలా తగ్గేలో మ్యానువేషన్ ఉంది. అంటే 53 కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే ఇవన్నీ చేరినా కూడా ఆర్థిక విషయమే కదా, అన్నిటికీ కూడా మొత్తం బలోపేతం. నువ్వు అద్భుతంగా కూడా ఎంజాయ్ చేయాలన్నా, లగ్జరీగా ఉండాలన్నా, కాస్మెటిక్ తీయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, వాకిలు కట్టుకోవాలన్నా, గౌరవప్రదంగా ఉండాలన్నా, కారు కొనాలన్నా, బైకులు కొనాలన్నా, తిరగాలన్నా, లగ్జరీ అనిపించాలన్నా, విహారయాత్రకు వెళ్ళాలన్నా, తీర్థయాత్రకు వెళ్ళాలన్నా ధనమే కదా ముఖ్యం. ఆ ధనానికి సంబంధించిన గురువు, బుధుడు, రవి మొత్తం అక్కడ ఇబ్బంది పెడుతున్నానని కదా చెప్పింది. కాబట్టి ఈ 53-47లో ఉన్నారు కాబట్టి దాన్ని సర్దిద్దుకోవడానికి కోసమే మీకు చిన్న ఉపాయం చెప్తాను. నా ఉపాయంతో కనుక మా మీనరాశి వాళ్ళు ఈ మాసాంతం మనస్ఫూర్తిగా చేయగలిగితే మీకు మీరే యోగులు, భోగులు, ఐశ్వర్యాన్ని మీ అంతా మీరే అనుభవిస్తారని మనసా వాచ కర్మణ మీకు ఆస్వాదిస్తూ నేను ఈ ఒక చిన్న పరిహారం ఏమీ మీరు పెద్దగా ఎక్కడ కష్టపడాల్సిన ఆవశ్యకత ఏమీ ఉండదు నాయన. మీ ప్రాంతాల్లోనే దొరికేటువంటి వస్తువు ఉంటుంది, మారేడు చెట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర శివాలయాల్లో ఉంటుంది, మీ ఈ ఊళ్ళో లేకపోతే పక్క ఊరిలో ఉంటుంది. ఇది నెలలో టైం ఉంది కదా, ఒకరోజు రేపు ఒక్కరోజు గబక్కలు తెచ్చుకోలేము అనుకుంటు 2 రోజులు వెనక ముందు ఏమి ఇబ్బందిలే. ఆ మారేడుకి చెట్టు కాయలు ఉంటాయి. ఆ కాయ తీసుకొని వచ్చి చక్కగా కూడాను అది పచ్చిది తెస్తారా, వెండిది తెస్తారా మీ ఇష్టం. ఎట్లా తెచ్చినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఆ పచ్చిదే ఎక్కువ తీసుకున్నా అండి, బాగా అట్లా దాన్ని లోపల చిన్న రంధ్రం చేసేసిస్తే దాని లోపల ఉన్న ఇత్తనాలు అవన్నీ చిన్నగా బయట తీసేసిన తర్వాత దాంట్లో విభూతి పోసి పచ్చకర్పూరం కలిపి అంత పసుపు వేసి పెట్టి రోజు సూర్యుడు ముందు చూసి అంత తీసి బొట్టు పెట్టుకోండి. లక్ష్మీప్రదం వస్తుంది మీకు. ఇంకేం లే, ఈ ధనప్రాప్తికి అది మూలం అవుతుంది. అక్కడ లక్ష్మీ అనుగ్రహం మీద ఉండేది మారేడు చెట్టు. మీకు దాని గురించి మారేడు చెట్టు గురించి చాలా చెప్తాను, చాలా పెద్ద కథ ఉంది దానికి. సో సింపుల్ మెథడ్గా చెప్పాను నేను. ఏం చెప్పినా మీకు ఇబ్బందికరంగా ఏమైనా ఉన్నాయని చెప్పండి, నన్ను చేయలేం పని అని చెప్పండి, ఖర్చుతో పని. తర్వాత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని తెలుసుకొని మీ యొక్క యోగ భోగ ఐశ్వర్య ఆనందాలతో ఉండేదానికి ఇదే ఒక సరైన సమయంగా భావిస్తారని ఎవ్వరు కూడా నెగటివ్గా ఆలోచించవాకండి. ఈ ఒకటే చెప్తున్నా, 1/1/2021 నుండి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో 7వ నెంబర్ తోటి అంటే శని భగవానుడు ప్రారంభం అవుతుంది కనుక దాని విశేషాలు ఎలా ఉండాలి అనేది ఇంకొక సందర్భం వచ్చి చెప్తాను. అప్పటిదాకా మా 12 రాశుల గురించి చెప్పాను. 12 రాశుల వారు కూడా సలక్షంగా చూసి మీకు ఏ అనుమానాలున్నా, ఏ నష్టాలున్నా, ఏ కష్టాలు జరుగుతున్నా, ఏ ఇబ్బందులు జరుగుతున్నా కూడా వెంటనే కలిసి మాట్లాడడానికి మీ వంతు కృషి మీరు చేసుకోండి. నన్ను కలుస్తారా, ఇంకోటి కలుస్తారా పక్కన పెట్టండి, కానీ జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. విశ్వాసంతో ప్రయత్నించండి, ఆశయంతో ప్రయత్నించండి. మీకు అది దగ్గరగా ఉందా లేదా ప్రయత్నించండి. ఏదైనా ఏ ఒక్క జ్యోతిషి దగ్గర పోయినా మీ ఏమి చెప్పవాకండి. సంవత్సరం నెలలు సమయం చెప్పి కూర్చోండి, లేదా పేరు చెప్పి కూర్చోండి, లేదా ఫోన్లో తెలుసుకున్న ప్రయత్నించండి.
ఆయన చెప్పింది మీకు వాస్తవం ఉందా వాస్తవం లేదో గ్రహించండి. అది చెప్పిన దానికి మీకు అతుక్కుంది కరెక్ట్ ఉందనుకో మార్గం అడగండి. లేదంటే ఏదో మీ ఇచ్చిన పారితోషికం పోయింది అనుకో దండం పెట్టండి, భగవద్గీత. నా ఉద్దేశం అది చెప్పా. దాన్ని ఎట్లా చేస్తారే మా తల్లిదండ్రులకి వాళ్ళే తెలుసుకుంటారని ఆస్వాదిస్తూ పెద్దలందరికీ కూడాను మనస్ఫూర్తిగా కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావదిస్తున్న నమస్కారం. సెలవు. మీనరాశి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. చక్కటి పరిష్కారాలు కూడా అందించారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.